చేంజర్ కు హైకోర్టులో షాక్ తగిలింది. టికెట్ ధరలు ప్రత్యేక ప్రదర్శనలపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రత్యేక షోల అనుమతిపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. 24 గంటల్లో టికెట్ ధరలపై పునఃసమీక్షించాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే బెనిఫిట్ షోలు రద్దు చేస్తామంటూ పరోక్షంగా అనుమతిని ఇవ్వడంపై హైకోర్టు మండిపడినట్టుగా తెలుస్తోంది. అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత షోలకు అనుమతి ఇవ్వడం పైన పునఃసమీక్షించాలి అని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తారీఖుకి వాయిదా వేసింది. మొన్న పుష్ప 2 ఘటన తర్వాత సంధ్య థియేటర్ తొక్కిస్లాట తర్వాత తెలంగాణలో ఎటువంటి బెనిఫిట్ షోలు ఉండవు, అలాగే సినిమాలకు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వము అని ముఖ్యమంత్రి సభలో ప్రకటించారు. కానీ ఇప్పుడు గేమ్ చేంజర్కి మాత్రం టికెట్ల ధరలను పెంచుకోవడానికి అవకాశం కల్పించడంతో హైకోర్టులో పిటిషన్ మూవ్ చేశారు. హైకోర్టు వాదనలు విన్న తర్వాత కొన్ని కామెంట్స్ చేసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత సినిమాలేంటి, చిన్నపిల్లల విషయంలో ఎటువంటి భద్రతలు తీసుకోరా, పడుకునే సమయంలో సినిమాలేంటి అంటూ హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఇలాగే ఉంటే 11 గంటలు దాటిన తర్వాత 16 సంవత్సరాల లోపు వారికి ఎటువంటి సినిమా థియేటర్లో ఎంట్రీ లేకుండా ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితులు కూడా ఉండొచ్చు అంటూ హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. అయితే టికెట్ల ధరలపై ఎందుకు టికెట్ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో పునఃసమీక్షించాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. పునఃసమీక్షించి ఆ నివేదికను కూడా వివరాలు కూడా కోర్టుకు తెలియచేయాలి అంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత రాత్రి 2 గంటలకు 3 గంటలకు పిల్లలను పేరెంట్స్ ఎలా రోడ్లపైకి పంపిస్తారు, బాధ్యత కూడా ఉండాలి కదా పడుకోవాల్సిన సమయంలో. ఈ సినిమాలేంటి, అర్ధరాత్రి సినిమాలేంటి అంటూ కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రేషా అందిస్తారు. పెట్రేషా, కోర్టు ఈ ఘాటైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అర్ధరాత్రి దాటిన తర్వాత సినిమాలు, అలాగే ఏ రూల్స్ ఆధారంగా టికెట్ల ధరలను పెంచుతున్నారంటూ కోర్టు అడిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి రిప్లై ఇవ్వబోతుంది, ఏ విధంగా సమీక్షించబోతోంది? సినిమా టికెట్ ధరల పైన ప్రత్యేక షో పైన హైకోర్టు పూర్తిగా విచారణ జరిగింది. తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. బెనిఫిట్ సీట్లు లేవంటుంటేనే మళ్ళీ స్పెషల్ షోకి ఎలా అనుమతి ఇస్తారు, అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత మళ్ళీ ఏంటి రివైజ్ చేయాలి టికెట్స్ అంటే ఇప్పటికే హోమ్ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తదుపరి విచారణ చూసుకుంటే ఈ నెల 24కి వాయిదా వేయడం అయితే జరిగింది. ఇప్పటికే హైకోర్టు కూడా చాలా సీరియస్ అవుతుంది ఈ విషయంలో. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాలి అని అంటే గవర్నమెంట్ కూడా దీని గురించి ఇక్కడ కూడా టికెట్స్ అనుమతి లేవని చెప్పిన తర్వాత మళ్ళీ డబుల్ స్టాండర్డ్ చేంజ్ అని పూర్తిగా అడిగింది. గేమ్ చేంజర్ కి సంబంధించిన రిలీజ్ పైన హైకోర్టులో పిటిషన్ దాఖలు అవ్వడం జరిగింది. ప్రధానంగా టికెట్స్ ధరలు పెంచాలి అన్నట్టు ఒక జియో కూడా ప్రభుత్వం పాస్ చేసింది. మరి కూడా విచారణ ఖచ్చితంగా జరపాలి, దీని మీద రివైజ్ చేయాలి. టికెట్ 24 అవర్స్ అదనంగా షోస్ నడపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో చూసినట్టయితే కూడా ప్రత్యేకంగా ఎలా షోస్ అనుమతిస్తారు, ప్రభుత్వం ఎందుకు ఇలా యాక్షన్ తీసుకుంది, పరోక్షంగా చెప్తూనే మళ్ళీ ప్రత్యేక షోస్ అనుమతి ఇవ్వడం పైన ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1 గంట 2 గంట తెల్లారుజామున షోస్ అనుమతి ఇవ్వడం పైన రివైజ్ చేయాలి. మళ్ళీ మీరు 24 అవర్స్ లో దీని నుంచి విచారణ 24 మళ్ళీ ఉంటుంది అర్జెంట్ అని చెప్పి కోర్టు చెప్పడం అయితే జరిగింది. ఇటీవల చూస్తుంటే కూడా పుష్ప తొక్కిస్లాటలో ఎంత సెన్సేషనల్ ఇష్యూ అయిందో మనందరికీ తెలుసు. చిన్నపిల్లల విషయం పైన కానీ లేకపోతే విమెన్ పైన కానీ దీని మీద బెనిఫిట్ షోల వల్ల తొక్కిస్లాట స్టాంపేడ్ జరుగుతుంది. ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవట్లేదు థియేటర్ వాళ్ళు. ప్రభుత్వం కూడా చెప్తుంది మళ్ళీ ఎందుకు టికెట్స్ పెంచారు, ఇటువంటి దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల కాలంలో కూడా చనిపోయిన వంటి ఒకవైపు విమెనే కానీ చైల్డే కానీ బెనిఫిట్ షోస్ లేవు అని అంటూ పరోక్షంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రభుత్వం సీఎం కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు. మళ్ళీ ఎందుకు రివైజ్ చేయాల్సి వచ్చింది, ప్రధాన కారణాలు ఏంటి, ఎందుకని మళ్ళీ పెంచాల్సి వచ్చింది అంటూ పూర్తిగా అడగడం అయితే జరిగింది. మరోవైపు చూసుకుంటే కూడా ప్రతిపక్షాలు కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ సీఎం చెప్పారు బెనిఫిట్ షోస్ ఇప్పటి నుంచి బంద్ అని క్లియర్ గా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు జియో పాస్ చేశారు. అదే కాకుండా టీసీఎస్ లో దిల్ రాజే కానీ లేకపోతే ప్రొడ్యూసర్సే కానీ లేకపోతే డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఎవరు కూడా చెప్పలేరు గేమ్ చేంజర్స్ కి టికెట్స్ హైక్ అవుతున్నాయి మళ్ళీ అని ఎవరు చెప్పకుండా కేవలం తెలంగాణ సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీని మరి ఒక రేంజ్ కి తీసుకెళ్లబోతున్నామని ఇటువంటివి మాటలు చెప్పారు. కానీ ఎవరు కూడా అప్పుడు టికెట్స్ హైక్ చేయడానికి వెళ్ళి మేము మాట్లాడాం సీఎంతోనే ఎవరు కూడా చెప్పలేరు. కానీ ఇప్పటికే టికెట్స్ హైక్ చేయడం వల్ల ఒకవైపు ప్రతిపక్షాలే మరోవైపు హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అని పూర్తిగా తెలుస్తుంది.
రైట్ బెట్రిషా, గేమ్ చేంజర్ సినిమాకి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించడం పైన, అదనపు షోలు నిర్వహించడం పైన హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తెలంగాణ హైకోర్టు టికెట్ ధరలు ప్రత్యేక షోలపై పునర్సమీక్షించాలి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక ప్రదర్శనలపై అనుమతి ఎందుకు ఇచ్చారు? అర్ధరాత్రి సినిమాలేంటి, పడుకోవలసిన సమయంలో సినిమాలేంటి, పిల్లలను ఆ సమయాల్లో బయటికి ఎలా పంపిస్తున్నారు అంటూ పేరెంట్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ వేశారు. 24 గంటల్లో టికెట్ ధరలు సవరించాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. బెనిఫిట్స్ రద్దు చేశామంటూ చెప్పి పరోక్షంగా మళ్ళీ వాటికి అనుమతి ఇవ్వడం పైన హైకోర్టు సీరియస్ అయింది. అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత షోలకు అనుమతి ఇవ్వడంపై పునఃసమీక్షించాలి అంటూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. At KL, experience what it feels like to be a true engineer. KL, deemed to be university. బ్రేకింగ్ న్యూస్, గేమ్ చేంజర్ కు హైకోర్టులో షాక్ తగిలింది. టికెట్ ధరలు ప్రత్యేక ప్రదర్శనలపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రత్యేక షోల అనుమతిపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. 24 గంటల్లో టికెట్ ధరలపై పునఃసమీక్షించాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే బెనిఫిట్ షోలు రద్దు చేస్తామంటూ పరోక్షంగా అనుమతిని ఇవ్వడంపై హైకోర్టు మండిపడినట్టుగా తెలుస్తోంది. అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత షోలకు అనుమతి ఇవ్వడం పైన పునఃసమీక్షించాలి అని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తారీఖుకి వాయిదా వేసింది. మొన్న పుష్ప 2 ఘటన తర్వాత, సంధ్య థియేటర్ తొక్కిస్లాట తర్వాత తెలంగాణలో ఎటువంటి బెనిఫిట్ షోలు ఉండవు, అలాగే సినిమాలకు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వము అని ముఖ్యమంత్రి సభలో ప్రకటించారు. కానీ ఇప్పుడు గేమ్ చేంజర్కి మాత్రం టికెట్ల ధరలను పెంచుకోవడానికి అవకాశం కల్పించడంతో హైకోర్టులో పిటిషన్ మూవ్ చేశారు. హైకోర్టు వాదనలు విన్న తర్వాత కొన్ని కామెంట్స్ చేసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత సినిమాలేంటి, చిన్నపిల్లల విషయంలో ఎటువంటి భద్రతలు తీసుకోరా, పడుకునే సమయంలో సినిమాలేంటి అంటూ హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఇలాగే ఉంటే 11 గంటలు దాటిన తర్వాత 16 సంవత్సరాల లోపు వారికి ఎటువంటి సినిమా థియేటర్లో ఎంట్రీ లేకుండా ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితులు కూడా ఉండొచ్చు అంటూ హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. అయితే టికెట్ల ధరలపై ఎందుకు టికెట్ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో పునఃసమీక్షించాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. పునఃసమీక్షించి ఆ నివేదికను కూడా, వివరాలు కూడా కోర్టుకు తెలియచేయాలి అంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత రాత్రి 2 గంటలకు 3 గంటలకు పిల్లలను పేరెంట్స్ ఎలా రోడ్లపైకి పంపిస్తారు? బాధ్యత కూడా ఉండాలి కదా. పడుకోవాల్సిన సమయంలో ఈ సినిమాలేంటి, అర్ధరాత్రి సినిమాలేంటి అంటూ కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, కోర్టు ఈ ఘాటైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అర్ధరాత్రి దాటిన తర్వాత సినిమాలు, అలాగే ఏ రూల్స్ ఆధారంగా టికెట్ల ధరలను పెంచుతున్నారంటూ కోర్టు అడిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి రిప్లై ఇవ్వబోతుంది, ఏ విధంగా సమీక్షించబోతోంది? సినిమా టికెట్ ధరల పైన, ప్రత్యేక షో పైన హైకోర్టు పూర్తిగా విచారణ జరిగింది. తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. బెనిఫిట్ షీట్లు లేవంటుంటేనే మళ్ళీ స్పెషల్ షోకి ఎలా అనుమతి ఇస్తారు? అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత మళ్ళీ ఏంటి రివైజ్ చేయాలి టికెట్స్ అంటే ఇప్పటికే హోమ్ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తదుపరి విచారణ చూసుకుంటే ఈ నెల 24కి వాయిదా వేయడం అయితే జరిగింది. ఇప్పటికే హైకోర్టు కూడా చాలా సీరియస్ అవుతుంది ఈ విషయంలో. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాలి అని అంటే గవర్నమెంట్ కూడా దీని గురించి ఎక్కడ కూడా టికెట్స్ అనుమతి లేవని చెప్పిన తర్వాత మళ్ళీ డబుల్ స్టాండర్డ్ చేయించని పూర్తిగా అడిగింది. గేమ్ చేంజర్కి సంబంధించిన రిలీఫ్ పైన హైకోర్టులో పిటిషన్ దాఖలు అవ్వడం జరిగింది. ప్రధానంగా టికెట్స్ ధరలు పెంచాలి అన్నట్టు ఒక జియో కూడా ప్రభుత్వం పాస్ చేసింది. మరి కూడా విచారణ ఖచ్చితంగా జరపాలి, దీని మీద రివైజ్ చేయాలి. టికెట్ 24 hours అదనంగా షోస్ నడపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో చూసినట్టయితే కూడా ప్రత్యేకంగా ఎలా షోస్ అనుమతిస్తారు, ప్రభుత్వం ఎందుకు ఇలా యాక్షన్ తీసుకుంది, పరోక్షంగా చెప్తూనే మళ్ళీ ప్రత్యేక షోస్ కి అనుమతి ఇవ్వడం పైన ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1 గంట 2 గంట
తెల్లారుజామున షోస్ అనుమతి ఇవ్వడం పైన రివైజ్ చేయాలి, మళ్ళీ మీరు 24 hours లో దీని నుంచి విచారణ 24 మళ్ళీ ఉంటుంది అర్జెంట్ అని చెప్పి కోర్టు చెప్పడం అయితే జరిగింది. ఇటీవల చూస్తుంటే కూడా పుష్ప తొక్కిస్లాటలో ఎంత సెన్సేషనల్ ఇష్యూ అయిందో మనందరికీ తెలుసు. చిన్నపిల్లల విషయం పైన కానీ లేకపోతే విమెన్ పైన కానీ దీని మీద బెనిఫిట్ షోల వల్ల తొక్కిస్లాటర్ స్టాంపేడ్ జరుగుతుంది. ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవట్లేదు థియేటర్ వాళ్ళు. ప్రభుత్వం కూడా చెప్తుంది మళ్ళీ ఎందుకు టికెట్స్ పెంచారు, ఇటువంటి దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల కాలంలో కూడా చనిపోయిన వంటి ఒకవైపు విమెనే కానీ చైల్డే కానీ బెనిఫిట్ షోస్ లేవు అన్నట్టు పరోక్షంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రభుత్వం సీఎం కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు. మళ్ళీ ఎందుకు రివైజ్ చేయాల్సి వచ్చింది, ప్రధాన కారణాలు ఏంటి, ఎందుకని మళ్ళీ పెంచాల్సి వచ్చింది అంటూ పూర్తిగా అడగడం అయితే జరిగింది. మరోవైపు చూసుకుంటే కూడా ప్రతిపక్షాలు కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ సీఎం చెప్పారు బెనిఫిట్ షోస్ ఇప్పటి నుంచి బంద్ అని క్లియర్ గా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు జియో పాస్ చేశారు. అదే కాకుండా TCS లో దిల్ రాజే కానీ లేకపోతే ప్రొడ్యూసర్సే కానీ లేకపోతే డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఎవరు కూడా చెప్పలేరు గేమ్ చేంజర్స్ కి టికెట్స్ హైక్ అవుతున్నాయి మళ్ళీ అని ఎవరు చెప్పకుండా కేవలం తెలంగాణ సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీని మరి ఒక రేంజ్ కి తీసుకెళ్ళబోతున్నామని ఇటువంటివి మాటలు చెప్పారు. కానీ ఎవరు కూడా అప్పుడు టికెట్స్ హైక్ చేయడానికి వెళ్ళి మేము మాట్లాడాం సీఎంతోనే ఎవరు కూడా చెప్పలేరు. కానీ ఇప్పటికే టికెట్స్ హైక్ చేయడం వల్ల ఒకవైపు ప్రతిపక్షాలే మరోవైపు హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అని పూర్తిగా తెలుస్తుంది. రైట్ బెట్రిషా, గేమ్ చేంజర్ సినిమాకి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించడం పైన, అదనపు షోలు నిర్వహించడం పైన హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తెలంగాణ హైకోర్టు టికెట్ ధరలు ప్రత్యేక షోలపై పునర్సమీక్షించాలి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక ప్రదర్శనలపై అనుమతి ఎందుకు ఇచ్చారు, అర్ధరాత్రి సినిమాలేంటి, పడుకోవలసిన సమయంలో సినిమాలేంటి, పిల్లలను ఆ సమయాల్లో బయటికి ఎలా పంపిస్తున్నారు అంటూ పేరెంట్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ వేశారు. 24 గంటల్లో టికెట్ ధరలు సవరించాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ చెప్పి పరోక్షంగా మళ్ళీ వాటికి అనుమతి ఇవ్వడం పైన హైకోర్టు సీరియస్ అయింది. అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత షోలకు అనుమతి ఇవ్వడంపై పునఃసమీక్షించాలి అంటూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. At KL, experience what it feels like to be a true engineer. KL, deemed to be university.